Light, camera, rolling, music. హాయ్ అండి. స్వర్గీయ డాక్టర్ డి రామానాయుడు గారి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ అండ్ ఫ్లయింగ్ ఫ్రాక్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ మీద మన అల్లరి రవిబాబు గారి స్వీయ దర్శకత్వంలో ఈరోజు మన ముందుకు వచ్చిన చిత్రం అవును కాదు అవును కాదు. ఒరే నేను అవును అంటున్నాను. ఒరే నేను కాదు అంటున్నా. నేను అవునంటే నువ్వు కాదంటావేంటి? నువ్వు ఎప్పుడు అవునన్నా నేను కాదని అంటాను రా. ఒరే మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడు నేను అవును అంటాను నువ్వు కాదంటాం కాదు, మన ఇద్దరం కలిసి వచ్చిన సినిమా అవును అంటున్నాను. అదే నేను కాదు అంటున్నాను. మళ్ళీ అదమ్మా కరెక్ట్ కదా. అవును పార్ట్ 2. అవును కాదండి. అవును పార్ట్ 2 కథ చెప్పాలంటే హర్ష మోహినిలు భార్యాభర్తలు. మోహినిని మోహించినటువంటి కెప్టెన్ రాజు ఆత్మ హర్షను ఆవహించి మోహిని మీద అత్యాచార ప్రయత్నం చేస్తే మోహిని హర్షను పొడుస్తుంది. అప్పుడు హర్షను హాస్పిటల్ తీసుకెళ్లడంతో అవును కథ ముగుస్తుంది. ఇప్పుడు అవునుకి సీక్వెల్గా వచ్చిన అవును పార్ట్ 2 కథలోకి వస్తే హాస్పిటల్లో కోలుకున్న హర్ష మోహినీలు ఇద్దరూ కలిసి పాత ఫ్లాట్ ఖాళీ చేసేసి సిటీ మధ్యలో ఉన్నటువంటి ఓ పెద్ద అపార్ట్మెంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో జాయిన్ అవుతారు. ఇంకా ఈ రాజు కెప్టెన్ రాజు ఆత్మతోటి వాళ్ళకి ఆ పేడ వదిలిపోయిందని చెప్పి భావించి లైఫ్ని రొమాంటిక్గా ప్లాన్ చేసుకున్న టైంలో అనుకోకుండా హర్ష తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ కర్మకాండ నిమిత్తం మన మోహిని అండ్ హర్షలు కాశీ వెళ్తే అక్కడ అనుకోకుండా ఎదురైన ఒక అఘోర ఒక రూపు మోహినికి ఇచ్చి నిన్ను ఇంకా రాజు ఆత్మ వెంటాడుతుంది, ఈ రూపు నీ దగ్గర ఉంచుకుంటే నీకు అండగా నిలుస్తుంది అని చెప్పి అతను చెప్పడంతో ఆ రూపుని తన మంగళసూత్రాలకు కలిపి కట్టుకుంటుంది. అప్పటి నుంచి మోహినిని పొందాలనుకుంటున్నటువంటి ఈ రాజు ఆత్మ ఆ రూపును మోహిని నుంచి దూరం చేసి ఆ అమ్మాయిని ఎలా పొందాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాలను తిప్పుకొడుతూ తనను తాను ఎలా కాపాడుకోవాలని చెప్పి మోహిని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ రెండు ప్రయత్నాల మధ్య జరిగిన సంఘర్షణతో నడిపిన కథేరా ఈ అవును పార్ట్ 2. ఇలాంటి దెయ్యం సినిమాలకి పెద్ద కథ ఉండక్కర్లేదురా, కానీ కథనం మాత్రం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక క్యూరియాసిటీతో నడపాలి. అవును సినిమా కథనం అంతా కూడా క్యూరియాసిటీతో నడిచింది కాబట్టి అప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యాం. మరి అవును పార్ట్ 2 కథనం విషయానికి వస్తే క్యూరియాసిటీ తగ్గబట్టే థ్రిల్ మిస్ అయ్యాం. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన హీరోయిన్ పూర్ణ గురించి. తన కెరీర్ లోనే అవును సినిమా స్పెషల్. అవును ఆ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుందిరా. ఈ పార్ట్ 2 లో కూడా తనే హీరోయిన్ కదా, మరోసారి తన పెర్ఫార్మెన్స్ లో సత్తా ఇంటూ చూపించింది. అంతేకాదు ఈ సినిమాలో కొంత స్పైసీగా కనపడింది కదా, ఈ దెబ్బతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటది. తర్వాత హీరో మన హర్షవర్ధన్ రానే లేడీ ఓరియంటెడ్ సినిమాలకి అతనే సీరం ఒకటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీన్లు కూడా పడ్డాయి కదా, బాగా చేశాడు. ఆ తర్వాత చక్రవర్తి నిండైన విగ్రహం. మిగతా పాత్రలో సీనియర్ హీరోయిన్ నిఖిత, అలాగే సంజన, తర్వాత గాయత్రి, తర్వాత పలాస సీను, మన రవిబాబు వీళ్ళు అందరూ చేశారు. అవును మాకు కనిపించారు. అవునరా ఇప్పుడు నైబర్ పాత్ర సత్య పాత్రలో చేసిన కుర్రాడు పేరేంటి? రవివర్మ. బాగా చేశాడు. ఈ సినిమాలో ఇతని పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది మన సత్యానంద్ గారు అందించిన స్క్రీన్ ప్లే. ఇందాక చెప్పాను కదరా. మార్తానికి వెంకటేష్ గారు అందించిన ఎడిటింగ్ బాగుంది. మన శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ పర్లేదు. మన సుధాకర్ రెడ్డి గారు అందించిన సినిమాటోగ్రఫీ, సినిమాకి ప్యానం. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణం మన సురేష్ ప్రొడక్షన్స్ అండ్ ఫ్లయింగ్ ఫ్రాక్ ప్రొడక్షన్. సురేష్ బాబు గారు రవిబాబు గారు నిర్మాణంలో కనిపించే కదరా. ఫైనల్ గా క్యాప్టెన్ రచన దర్శకత్వం మన అల్లరి రవిబాబు గారు. మన రవిబాబు గారు ఏ సినిమా తీసినా కూడా కథా కథనాలు కొత్తగా ఉంటాయి, ఉన్నత సాంకేతిక విలువలు
ఉంటాయి. అవునుకి సీక్వెల్ గా వచ్చిన అవును పార్ట్ 2 కథా కథనాల విషయంలో కథ నిరాశపరిచిన సాంకేతిక పరంగా ఆయన మార్కెట్ చూపించారు. భవిష్యత్తులో మన రఘుబాబు గారు మరిన్ని విభిన్నమైన కథా కథనాలతో సరికొత్త ఉన్నత సాంకేతిక విలువలతో మరో సినిమాతో మన ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అది కదరా? అవును. అయితే నేను కూడా అవునే, కాకపోతే పార్ట్ 2. అల్లరి రవిబాబు ఈయన అతి తక్కువ ఖర్చుతో ఉన్నత సాంకేతిక విలువలతో సినిమా తీస్తారు. అందుకే ఈయనతో సినిమా తీయడం నిర్మాతలకు ఇష్టం, ఈయన సినిమా చుట్టం ప్రేక్షకులకు ఇష్టం. రవిబాబు సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎప్పుడూ కూడా కొన్ని అంచనాలు పెట్టుకుంటారండి. అయితే అవును సినిమాలో విభిన్నమైన కథా కథనాలతో థియేటర్కి వచ్చిన ప్రేక్షకులను ఎన్నో థ్రిల్స్ కలిగించి సర్ప్రైజ్ చేశారు మన రవిబాబు. మరి అవునుకు సీక్వెల్గా అవును పార్ట్ 2 వస్తుందంటే మరిన్ని అంచనాలతో థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి ఈసారి ఏ థ్రిల్ కలిగించకుండా సర్ప్రైజ్ చేశారు. అయితే రొటీన్ సినిమాలకు భిన్నంగా సరికొత్త సినిమాను ఆవిష్కరించే ప్రయత్నంలో కొన్నిసార్లు అలా మిస్ఫేర్ అవ్వచ్చు. అయినా కూడా ఉన్నత సాంకేతిక విలువలు ఆ సినిమాలో కనిపించినాయి కాబట్టి విభిన్నమైన సినిమాగా మాత్రం ఈ సినిమా నిలుస్తుంది. అయితే మన రవిబాబు గారు ఎప్పుడు కూడా రొటీన్ సినిమాకు భిన్నంగా తెలుగు తెర మీద సరికొత్త సినిమాను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి భవిష్యత్తులో విభిన్నమైన కథా అంశాలతో మన ముందుకు రావాలని, మంచి మంచి సినిమాలన్నింటినీ వెండితెర మీద ఆవిష్కరించాలని ఆకాంక్షిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలయ్యే మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ చెప్తాను. అప్పుడు దాకా మీరు ఈ అవును పార్ట్ 2 చూసి ఎంజాయ్ చేయండి. ఉంటారండి, మీ అరబాబు.